తెలంగాణకు నంబర్ 1 విలన్ కాంగ్రెస్ అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు. కాంగ్రెస్ అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ అని విమర్శించారు. నదీ జలాలపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు. కృష్ణాలో 500 టీఎంసీ చాలని రేవంత్ అన్నారని గుర్తు చేశారు. నదీ జలాల్లో తెలంగాణకు దశాబ్దాల పాటు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి ఒక్క భాషే వచ్చు, తాను తిట్టాలనుకుంటే 4 భాషల్లో తిడతానన్నారు. తెలంగాణ భవన్లో నీళ్ల పంపకాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హాజరయ్యారు కేటీఆర్. కాంగ్రెస్ అన్ని రంగాల్లో అటర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు, మాకు 3-4లో వచ్చు. తిట్టాలనుకుంటే మీ తాత జేజమ్మలు దిమ్మె తిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది. కానీ ఇంత నికృష్టంగా, ఇంత అల్పంగా, ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో ఇది ఎందుకు చేస్తున్నారో మాకు, ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి. రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు కేటీఆర్. తెలంగాణ కోసం ప్రాణాలిస్తానన్న రేవంత్ ఇప్పటి వరకు తీసిన ప్రాణాలు చాలంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం అంటే ఈ మహానుభావుడు ప్రాణాలు ఇస్తాడు. నువ్వు ఆనాడు తెలంగాణ వాదుల మీదకి, తెలంగాణ బిడ్డల మీదకి తుపాకీ తీసుకొని పోయి తెలంగాణ ఉద్యమాన్ని అవమానించింది ఎవరు మర్చిపోలేదు. ఇవాళ పేమెంట్ కోటాలో అదృష్టం బాగుండి అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినావు రేవంత్. నీ వాగుడు, నీ అల్పబుద్ధి ప్రపంచం మొత్తం చూస్తా ఉంది. 2023లో కృష్ణాలో 66:34 వాటాకు ముగింపు పలికిందే బీఆర్ఎస్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2025లో 66:34 వాటాకు కాంగ్రెస్ అంగీకరించిందన్నారు. కృష్ణాలో 500 టీఎంసీ చాలని రేవంతే అన్నారని గుర్తు చేశారు. రేవంత్ ఓ మాట, ఉత్తమ్ మరో మాట మాట్లాడుతున్నారని చెప్పారు. నదీ జలాలపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ ప్రదర్శించిన పీపీటీకి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. 66-34 చేసుకున్నారు అని మన మీద మాట్లాడినరా? మరి మీరెందుకు చేసుకున్నారు? మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు చేసింది? మీకంటే ముందు సంవత్సరం 2023-24లో బీఆర్ఎస్ పోరాడి 66-34ను తొలగించి అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేసి ఆ 66-34 లేకుండా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళలో 3 మెన్ కమిటీ ఆధారంగా వాడుకోవచ్చు అని మేం చేపిస్తే మళ్ళీ మీరు వచ్చి దాన్ని తీసేపించి 66-34 తెచ్చిందే కాంగ్రెస్. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీనేనన్నారు హరీష్. ఆనాడు తెలంగాణను ఏపీలో కలిపి మరణ శాసనం రాశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెచ్చిన ఆయకట్టు కన్నా బీఆర్ఎస్ తెచ్చిన ఆయకట్టు ఎక్కువన్నారు. పాలమూరు పెట్టకపోవడం రక్షణనా? దిండి పథకాన్ని చేర్చకపోవడం రక్షణనా? నీటి పంపకాలు సెక్షన్ 3 ప్రకారం చేయాలని చెప్పకపోవడం రక్షణనా? ఈ రకంగా నాడైనా నేడైనా ఇవాళ తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ అని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి మాటలు ఇలా అక్షర సత్యమైనవి. నదీ జలాలపై రాష్ట్రానికి కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని జనాల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. త్వరలో గులాబీ బాస్ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది ఆ పార్టీ.